హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలాంటి డౌట్ లేకుండా క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ ఈ జాబ్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్ వాళ్ళు కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ ఎవరైనా ఎలిజిబుల్ అండి ఈ జాబ్కి వచ్చేసి. అండ్ ఈ జాబ్ వచ్చేసి ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్ అండి. ఇది ఫీమేల్స్‌కైతే చాలా బెస్ట్ అవకాశం అని కూడా చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ ఫీమేల్స్‌ని ఎంకరేజ్ చేసే అవకాశం చాలా చూపిస్తున్నారండి వీళ్ళు. అండ్ ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా చెప్పొచ్చు ఫీమేల్స్‌కి. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అంటే మినిస్ట్రియల్ అంటే మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది డెస్క్‌టాప్ జాబ్ అండి. అంటే ఆఫీస్‌లో కూర్చొని చేసే డెస్క్ జాబ్ జాబ్ అండి ఇది. ఇది ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 20 వరకి మనకి లాస్ట్ డేట్ అనేది మనకు వాళ్ళు ఇచ్చారండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే అక్టోబర్ 20. అండ్ ఇదొచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. ఇది మనకి డిసెంబర్ 2025 ఆర్ జనవరి 2026లో వాళ్ళకి కండక్ట్ చేస్తారు. ఇదొచ్చేసి ఓన్లీ సిస్టమ్ బేస్డ్ జాబ్ అండి. అంటే ఓన్లీ ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్ అండి. బయట ఎక్కడ గూడా మనం వెళ్లి తిరగాల్సిన అవసరం ఏమి ఉండదండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పే మ్యాట్రిక్స్ అంటే వాళ్ళ సాలరీస్ కూడా వాళ్ళిక్కడ మెన్షన్ చేశారు. స్టార్టింగ్ వచ్చేసి 25,500 నుంచి 81,800 వరకి 81,100 వరకి వచ్చే అవకాశం ఉందండి. గ్రూప్ సి జాబ్ అండి ఇది. అండ్ ఇక్కడ మనకు వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 10T వేకెన్సీస్ అన్నారాళ్ళు. 10T వేకెన్సీస్ అంటే వేకెన్సీస్ పెరగొచ్చు. అండ్ మేల్స్‌కొచ్చేసి 341 వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయండి. అలాగే మనకి ఫీమేల్స్‌కి చూసుకున్నట్టయితే 168 పోస్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మేల్స్‌కి 341 వేకెన్సీస్. ఇక్కడ కేటగరీ వైస్‌గా వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కేటగరీస్‌కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఇచ్చారు. అండ్ ఫీమేల్స్‌కొచ్చేసి 168 ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకి ఎలిజిబుల్ అండి. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గూడా వాళ్ళిచ్చారు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ అలా మనకి ఏజ్ రిలాక్సేషన్ గూడా ఇచ్చారు. మనకిక్కడ చూసుకున్నట్టయితే ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి బోనస్ మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉందండి. ఇక్కడ ఎన్‌సీసీలో ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ ఉంటది. అండ్ సి సర్టిఫికేట్ వాళ్ళకి 5%, బి సర్టిఫికేట్ వాళ్ళకి 3%, ఏ సర్టిఫికేట్ వాళ్ళకొచ్చేసి 2% బోనస్ మార్క్స్ అయితే వాళ్ళు ఇయ్యడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే వెయిటేజ్ ఆఫ్ అడిషనల్ మార్క్స్ అండి. అంటే రా ఎవరైతే రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో చదువుకున్న వారు ఉన్నారో, వాళ్ళకి డిస్టెన్స్‌లో చదువుకున్న వాళ్ళకైతే 5%, ఫస్ట్ క్లాస్ అయితే 4%, సెకండ్ క్లాస్ అయితే 3% అండ్ పాస్ క్లాస్ అయితే 2% అడిషనల్‌గా వీళ్ళకి మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టేట్ వైస్ అంటే ఇది ఢిల్లీ పోలీస్‌కి సంబంధించింది కాబట్టి ఏ స్టేట్ వాళ్ళైనా మనం అప్లై చేసుకునే అవకాశం ఉందండి. తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడు గాని. ఇంకోటేందంటే మనం అప్లై చేసుకున్నాక ఢిల్లీకి రాయాల్సిన అవసరం లేదండి. మనకు నియర్ బై ఎక్కడైతే నియర్ బై ఎగ్జామ్ సెంటర్స్ ఉంటే అక్కడనే వాళ్ళు కండక్ట్ చేస్తారండి. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి మనకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ అండ్ విశాఖపట్నం. మళ్ళీ అలాగే తెలంగాణలో చూసుకున్నట్టయితే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోల్, సిద్దిపేట్ అలా మనకి నియరెస్ట్
ఎగ్జామ్ సెంటర్‌లోనే వాళ్ళు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మోడ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బై ఎస్ఎస్సి 100 మార్క్స్‌కి అండ్ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్‌మెంట్ టెస్ట్ క్వాలిఫైయింగ్ అవ్వాలి. అండ్ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 25 మార్క్స్ అండ్ కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ వచ్చేసి క్వాలిఫై కావాలి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 90 మినిట్స్ ఇది ఎగ్జామ్ మనకి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతది. అండ్ 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్. ఇక్కడ మనం కింద చూసుకుంటే నెగెటివ్ మార్కింగ్ గూడా ఉంది. 0.25 మార్కింగ్. అంటే ఈచ్ రాంగ్ క్వెషన్ రాంగ్ ఆన్సర్‌కి మనకి నెగెటివ్ మార్కింగ్ గూడా వాళ్ళు ఇస్తారండి. ఈ ఎగ్జామ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్‌లోనే ఉంటది. 2 లాంగ్వేజ్‌లలో మాత్రమే ఇది ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. జనరల్ అవేర్‌నెస్ వచ్చేసి 20 క్వెషన్స్‌కి 20 మార్క్స్. అండ్ బేసిక్ అర్థమెటిక్ వచ్చేసి 20 క్వెషన్స్‌కి 20 మార్క్స్. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్‌కొచ్చేసి 25 క్వెషన్స్ 25 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్‌కొచ్చేసి 25 క్వెషన్స్ అండ్ 25 మార్క్స్. ఇక్కడ మనకి కంప్యూటర్ ఫండమెంటల్ ఎంఎస్ ఎక్సెల్ గాని, ఎంఎస్ వర్డ్ గాని, కమ్యూనికేషన్స్ గాని, ఇంటర్నెట్ గాని, వెబ్ బ్రౌజర్ ఎక్సెట్రా. వీటికొచ్చేసి మనకి 10 క్వెషన్స్ వస్తాయి. 10 మార్క్స్ ఇస్తారు. టోటల్ వచ్చేసి మనకి 100 క్వెషన్స్‌కి 100 మార్క్స్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ క్వాలిఫై కావాలి. అండ్ మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్ టు 30 ఇయర్స్ వాళ్ళకి 1600 మీటర్స్ 7 మినిట్స్‌లో వాళ్ళు రన్నింగ్ చేయాల్సి ఉంటది. అండ్ అబోవ్ 30-40 ఇయర్స్ వాళ్ళకి 8 మినిట్స్ అండ్ అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళకి 9 మినిట్స్ ఉంటదండి రన్నింగ్ టెస్ట్ వచ్చేసి. అండ్ లాంగ్ జంప్ గూడా ఆహ్, ఎవరైతే అప్ టు 30 ఇయర్స్ వాళ్ళు ఉంటారో 12 1/2 ఫీట్ అండి. అండ్ అబోవ్ 30-40 వాళ్ళకైతే 11 1/2 అండి. అండ్ 40 అబోవ్ వాళ్ళకొచ్చేసి 10 1/2 ఫీట్ అండి. అండ్ ఇంకోటొచ్చేసి హై జంప్ వచ్చేసి 30 ఇయర్స్ వాళ్ళకొచ్చేసి 3 1/2 ఫీట్ అండి. అండ్ అబోవ్ 30-40 ఇయర్స్ వాళ్ళకొచ్చేసి 3 1/4 ఫీట్ అండి. అండ్ అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళకొచ్చేసి 3 ఫీట్ అండి. అండ్ ఇక్కడ ఫీమేల్స్‌కొచ్చేసి అప్ టు 30 ఇయర్స్ వరకొచ్చేసి 800 మీటర్స్ 5 మినిట్స్. అండ్ 30-40 ఇయర్స్ వాళ్ళకి 6 మినిట్స్. 40 అబోవ్ ఇయర్స్ వాళ్ళకొచ్చేసి 7 మినిట్స్. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి 30 ఇయర్స్ వాళ్ళకొచ్చేసి 9 ఫీట్స్. అండ్ 30-40 వాళ్ళకొచ్చేసి 8 ఫీట్స్. అండ్ 40 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి 7 ఫీట్స్. హై జంప్ వచ్చేసి 30 ఇయర్స్ వాళ్ళకి 3 ఫీట్స్. 30-40 ఇయర్స్ వాళ్ళకి 2 1/2 ఫీట్. అండ్ అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళకొచ్చేసి 2 1/4 ఫీట్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజికల్ మెజర్‌మెంట్ మేల్ అండ్ ఫీమేల్‌కొచ్చేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారండి. హైట్ వచ్చేసి మేల్‌కి 165 సెంటీమీటర్స్ ఉండాలండి. అండ్ మేల్స్‌కొచ్చేసి చెస్ట్ వచ్చేసి మినిమమ్ 78 సెంటీమీటర్స్ ఉండాలండి. అండ్ ఫీమేల్స్‌కొచ్చేసి హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఫిజికల్ మెజర్‌మెంట్ అండ్ ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ షల్ బి టేకెన్ ఓన్లీ ఆఫ్ దోస్ హూ క్వాలిఫై ది ఎండ్యూరెన్స్ టెస్ట్. అంటే ఎవరైతే ఎండ్యూరెన్స్ టెస్ట్ వాళ్ళకి పాస్ అవుతారో, దాని తర్వాత ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు. ఆ 2 టెస్ట్‌లు ఎవరైతే పాస్ అయితారో వాళ్ళకి కంప్యూటర్ టెస్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 10 మినిట్స్ ఇస్తారండి వాళ్ళు. అండ్ దానికొచ్చేసి 25 మార్క్స్ ఉంటది. అండ్ ఎవరైతే 1 మినిట్‌లో మనకి 30 వర్డ్స్ పర్ మినిట్ ఎవరైతే 30 వర్డ్స్ పర్ మినిట్ చేస్తారనుకో వాళ్ళకి 10 మార్క్స్ అండి. అండ్ 31 నుంచి 35 వర్డ్స్ ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకి 12 మార్క్స్. 36 నుంచి 40 వర్డ్స్ వచ్చేసి
15 మార్క్స్. 41 నుంచి 55 వర్డ్స్ వచ్చేసి 18 మార్క్స్. 46 నుంచి 50 వర్డ్స్ వచ్చేసి 21 మార్క్స్. 50 అబోవ్ ఎవరైతే 1 మినిట్‌లో వర్డ్స్‌ని టైప్ చేస్తారో వాళ్ళకి 25 మార్క్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరైతే 1 మినిట్ 30 బిలో చేసారనుకో వాళ్ళకి డిస్‌క్వాలిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో కూడా సేమ్ అండి. ఎవరైతే 25 వర్డ్స్ పర్ మినిట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆహ్, 10 మార్క్స్. అండ్ 26 నుంచి 30 వర్క్స్ చేసిన వాళ్ళకి 12 మార్క్స్. అండ్ 21 నుంచి 35 చేసే వాళ్ళకేమో 15 మార్క్స్. 36 నుంచి 40 చేసే వాళ్ళకేమో 18 మార్క్స్. 41 నుంచి 45 వాళ్ళకేమో 21 మార్క్స్. అంటే 45 అబోవ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 25 మార్క్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మనం జూసుకున్నట్టయితే కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ అండి. ఎవరైతే కంప్యూటర్ టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకి ఎవరైతే స్పీడ్ టెస్ట్‌లో క్వాలిఫై అయితారో, వాళ్ళకి కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ అనేది ఒకటి వాళ్ళకి కండక్ట్ జేస్తారు. అండ్ వితిన్ 10 మినిట్స్‌లో ఎంఎస్ వర్డ్‌లో అండ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్‌లో మూడిట్లో వాళ్ళకి 10 మినిట్స్ వాళ్ళకి టైమ్ ఇస్తారు. అండ్ వీళ్ళని మూడిటిని యూజ్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్‌లో ఎంఎస్ వర్డ్ ఉందండి. ఇక్కడ మనం చూసుకుంటే పారాగ్రాఫ్, అండర్‌లైన్, యూజింగ్ డిఫరెంట్ ఫాంట్ టైప్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటూ మనము 10 మినిట్స్‌లో వాళ్ళకి ఒక పారాగ్రాఫ్‌ని రెడీ చేసి మనం ఇవ్వాల్సిందుంటది. అండ్ అలాగే మనకొచ్చేసి కిందలో ఎంఎస్ పవర్ పాయింట్ వచ్చేసి ఇన్సెర్ట్ హెడరు అండ్ యూజింగ్ టెక్స్ట్ బాక్స్ అలా ఇవన్నిటిని మనము యూజ్ చేసుకు ఒక పారాగ్రాఫ్ వాళ్ళకి ఇయ్యాల్సొస్తది. అలాగే మనకి ఎంఎస్ ఎక్సెల్‌లో కూడా ఇన్సెర్ట్ చార్ట్ గాని, వ్రాప్ టెక్స్ట్ గాని, మర్జ్ సెల్స్ గాని ఇలాంటి మనకు బోల్డ్ టెక్స్ట్ గాని ఇవన్నీ చూసుకొని వాళ్ళకి వితిన్ 10 మినిట్స్‌లో మనం ఒక పారాగ్రాఫ్‌ని రెడీ చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిందుంటది. దాని తర్వాత మనకి వాళ్ళు రిజల్ట్ అనేది వాళ్ళు డిక్లేర్ చేయడం జరుగుతదండి. ఈ జాబ్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి క్లియర్‌గా నెక్స్ట్ వీడియోలో అప్‌లోడ్ చేస్తానండి. ఇలాంటి న్యూ అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.